హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ 3 వర్బులతో 30 వాక్యాలు నేర్చుకుందాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్బ్ వచ్చేసి ప్రమోట్ చేయడం. వీటిపైన సెంటెన్స్లు చూద్దాం. మనం ఈ ప్రోడక్ట్ని ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి. We need to promote this product online. We need to promote this product online. మేనేజర్ ఆమెను టీమ్ లీడ్గా ప్రమోట్ చేస్తారు. The manager will promote her to team lead. The manager will promote her to team lead. వారు పనిలో మంచి అలవాట్లను ప్రమోట్ చేస్తున్నారు. They are promoting good habits at work. They are promoting good habits at work. సోషల్ మీడియా కొత్త ఆలోచనలను ప్రమోట్ చేయడంలో సహాయపడుతుంది. సోషల్ మీడియా హెల్ప్స్ ప్రమోట్ న్యూ ఐడియాస్. సోషల్ మీడియా హెల్ప్స్ ప్రమోట్ న్యూ ఐడియాస్. ఆఫీస్లో టీం వర్క్ని ప్రమోట్ చేయాలి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపెనీ ఉద్యోగులను పనితీరుపై ఆధారపడి ప్రమోట్ చేస్తుంది. The company promotes employees based on performance. The company promotes employees based on performance. 5 సంవత్సరాల తర్వాత అతన్ని ప్రమోట్ చేశారు. He was promoted after 5 years. He was promoted after 5 years. మార్కెటింగ్ క్యాంపెయిన్లు మన సేవలను ప్రమోట్ చేస్తాయి. మార్కెటింగ్ క్యాంపెయిన్లు మన సేవలను ప్రమోట్ చేస్తాయి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఈ ఈవెంట్ని వాట్సాప్లో ప్రమోట్ చేయాలి. We need to promote this event on WhatsApp. We need to promote this event on WhatsApp. ప్రకటన బ్రాండ్ అవగాహనను ప్రమోట్ చేస్తుంది. The advertisement promotes brand awareness. Verb to క్లారిఫై చేయడం. మీరు చివరి పాయింట్ని క్లారిఫై చేయగలరా? Can you clarify your last point? Can you clarify your last point? మీకు సూచనలను నేను క్లారిఫై చేస్తాను. మీకు సూచనలను నేను క్లారిఫై చేస్తాను. Let me clarify the instructions for you. Let me clarify the instructions for you. టీచర్ విద్యార్థుల సందేహాలను క్లారిఫై చేశారు. The teacher clarified the doubts of the students. The teacher clarified the doubts of the students. దయచేసి మీటింగ్ సమయాన్ని క్లారిఫై చేయండి. దయచేసి మీటింగ్ సమయాన్ని క్లారిఫై చేయండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆట ప్రారంభం ముందు ఆయన నియమాలను క్లారిఫై చేశారు. He clarified the rules before the game. He clarified the rules before the game. మీరు దీన్ని అర్థం ఏమిటో క్లారిఫై చేయగలరా? మీరు దీని అర్థం ఏమిటో క్లారిఫై చేయగలరా? Can you clarify what you mean by that? Can you clarify what you mean by that? మేనేజర్
ప్రాజెక్ట్ అవసరాలను క్లారిఫై చేశారు? ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సమస్యను హెచ్ఆర్తో క్లారిఫై చేయాలి. I need to clarify this issue with HR. I need to clarify this issue with HR. మీరు పంపిన ఈమెయిల్ను క్లారిఫై చేయగలరా? మీరు పంపిన ఈమెయిల్ను క్లారిఫై చేయగలరా? Could you clarify your email? Could you clarify your email? ప్రజెంటేషన్లో ఆమె సందేహాలను క్లారిఫై చేశారు. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. వర్క్ 3 క్లాప్, చప్పట్లు కొట్టడం లేదా క్లాప్ కొట్టడం. ప్రసంగం తర్వాత అందరూ క్లాప్ కొట్టారు. ఎవ్రీవన్ క్లాప్డ్ ఆఫ్టర్ ద స్పీచ్. ఎవ్రీవన్ క్లాప్డ్ ఆఫ్టర్ ద స్పీచ్. మీరు అంగీకరిస్తే క్లాప్ కొట్టండి. మీరు అంగీకరిస్తే క్లాప్ కొట్టండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రేక్షకులు గట్టిగా క్లాప్ కొట్టారు. ప్రేక్షకులు గట్టిగా క్లాప్ కొట్టారు. ద ఆడియన్స్ క్లాప్డ్ లౌడ్లీ. ద ఆడియన్స్ క్లాప్డ్ లౌడ్లీ. ఆమె ప్రదర్శన కోసం మేము క్లాప్ కొట్టాము. ఆమె ప్రదర్శన కోసం మేము క్లాప్ కొట్టాము. వి క్లాప్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్. వి క్లాప్డ్ ఫర్ హర్ పర్ఫార్మెన్స్. ఉత్సాహాన్ని చూపించడానికి ఒక్కసారి క్లాప్ కొట్టండి. ఈ ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు రిథంలో క్లాప్ కొట్టారు. పిల్లలు రిథంలో క్లాప్ కొట్టారు. ద చిల్డ్రన్ క్లాప్డ్ ఇన్ రిథం. ద చిల్డ్రన్ క్లాప్డ్ ఇన్ రిథం. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ చప్పట్లు కొట్టారు. ఎవ్రీవన్ క్లాప్డ్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఎండెడ్. ఎవ్రీవన్ క్లాప్డ్ ఆఫ్టర్ ద మ్యాచ్ ఎండెడ్. మీ టీమ్మేట్ కోసం క్లాప్ కొట్టండి. మీ టీమ్మేట్ కోసం క్లాప్ కొట్టండి. క్లాప్ ఫర్ యువర్ టీమ్మేట్. క్లాప్ ఫర్ యువర్ టీమ్మేట్. వార్త విని ఆమె ఆనందంగా క్లాప్ కొట్టింది. వార్త విని ఆమె ఆనందంగా క్లాప్ కొట్టింది. షీ క్లాప్డ్ హ్యాపీలీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. విజయాన్ని జరుపుకోవడానికి చప్పట్లు కొడతాం. లెట్స్ క్లాప్ టు సెలబ్రేట్ ద సక్సెస్. Let's clap to celebrate the success. Thanks for watching friends. Please like, share and subscribe my channel. Thank you all.